వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మళ్ళీ చెల్లింపులు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీనైతే అడుగుపెట్టనుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే చేయూత కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లోను రూ. 4,016, మహిళలకు రూ. 2,500 పెన్షన్ డబ్బులను జమ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అధికారంలోకి వచ్చినాక 18 నుంచి 19 నెలలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కొత్త పెన్షన్లను అయితే ఇంకానైతే జమ చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు పైన. ఇక దీనిపైనే కొత్త పెన్షన్ల పైన భారీ ఎత్తునైతే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక మొదటిగా ఒకవేళ ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తే మొదటగా ఈ 17 నుంచి 20 జిల్లాలలో మాత్రమే ఆ పెన్షన్లను అయితే విడుదల చేస్తారంట. ఇక మొదటిగా ఆ జిల్లాల లిస్ట్ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ పెన్షన్లు మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ అవుతాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఏవైతే వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను, బీడీ కార్మికుల పింఛను, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులు రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులు మనకి ఆగస్టు నెల నుంచి పంపిణీ చేయడానికి సిద్ధమవుతుందంట. ఇక అప్పుడే కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారికి, అదేవిధంగా పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి మొత్తం ఎంతమంది ఉన్నారో పెన్షన్ డబ్బుల ఖాతాలనే చెక్ చేసి ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు అనేది సరిపోదా అనేది చూసుకొని మొత్తం వాళ్ళ జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి నల్గొండ, అదేవిధంగా సిరిసిల్ల, మంచిర్యాల, హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటగా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. ఇక మనకి దాదాపు ఈ 2-3 నెలలలో ఈ కొత్త పెన్షన్లను భారీ ఎత్తున మనకైతే నగదును అంటే పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకి ఈ 2 నెలలలో భారీ ఎత్తున అప్డేట్స్ అనేది విడుదల కాబోతున్నాయి. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఇక ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికైతే పెన్షన్ డబ్బులు జూన్ 10వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాకపోవడానికి కారణాలు ఏంటోనైతే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే, ఈ పంపిణీ చేయబోయే కొత్త పెన్షన్లు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గాయస్.